టీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశానికి మెదక్ సిద్ధమైంది. జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ చర్చి గ్రౌండ్లో జరిగే ఈ సమావేశం కోసం పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సభలో పాల్గొని పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని క్యాడర్కు దిశానిర్దేశం చేయనున్నారు. మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ పివి శ్రీనివాస్ అందిస్తారు. పివి, చెప్పండి, సమావేశం ఎప్పుడు మొదలు కాబోతుంది? టీఆర్ఎస్ శ్రేణుల్లో కార్యకర్తలు ఎటువంటి ఆనందోత్సాహాలు కనిపిస్తున్నాయి? రాజేష్, ఇప్పటికే సభా ప్రాంగణానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకున్నారు. మరోవైపున కేటీఆర్కి ఘన స్వాగతం పలికేందుకు చేగుంట నుంచి కూడా చెప్పాలంటే మేడ్చల్ దాటిన తర్వాత మెదక్ సరిహద్దులు తుఫాన్ దగ్గర నుంచి కూడా అడుగడుగున పెద్ద ఎత్తున రోడ్డు పొడుగుతా దారి పొడుగుతా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దాంతోపాటు కూడా బైక్ ర్యాలీలు, అదేవిధంగా కార్ ర్యాలీలతో పాటు అక్కడక్కడ బతుకమ్మ బోనాలతో పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించే విధంగా అమరుల స్తూపం దగ్గర కూడా, చేగుంట దగ్గర అమరుల స్తూపం దగ్గర, శంకరంపేట దగ్గర కూడా అమరుల స్తూపానికి నివాళులర్పిస్తారు. అడుగడుగునా కూడా జనం నీరాజనాలు పడే విధంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నటువంటి కేటీఆర్కి ఘన స్వాగతం పలికేందుకు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మెదక్ పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇతర జిల్లా నాయకత్వం అంతా కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ఉన్నాయి. మరోవైపున సభా ప్రాంగణంలో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకున్నారు. ఇప్పటికే 3 అటు కరీంనగర్, వరంగల్, భువనగిరి 3 సభలు కూడా ఘన విజయంతో కార్యకర్తలు ఆశించిన స్థాయి కన్నా ఎక్కువ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి సభలు విజయవంతమైనాయి. దిశ నిర్దేశించారు. దేశ రాజకీయాల్లో ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, దేశ రాజకీయాల్లో ఎటువంటి సమీకరణలు రాబోతున్నాయి, ఈ దఫా ఎన్నికలు మార్పుని తీసుకురాబోతున్నాయి, ఆ రంగా ప్రాంతీయ పార్టీలకు ఏ రకమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకోబోతుంది, అనేక విషయాల మీద టీఆర్ఎస్ విశ్లేషణలో భాగంగా ఇవాళ జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణలు మారుతాయి. జాతీయ పార్టీలు సింగిల్ గా తమ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు లేని నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలకి ప్రాధాన్యత సంతరించుకున్నటువంటిదని ఒక రాజకీయ విశ్లేషణ చేసుకున్న టీఆర్ఎస్ ఈ దఫా ఎన్నికల్లో తర్వాత జరిగేటువంటి ఏర్పడబోయే ప్రభుత్వంలో కీలక భూమిక పోషించాలి. ఆ రకంగా కీలక భూమిక కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం టీఆర్ఎస్ సహకారంతో ఏర్పడే విధంగా ఆ రంగా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించడంతో పాటు దేశ రాజకీయాల్లో కొన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా నీటి సద్వినియోగం చేసుకునే విషయంలో కానీ, అదేవిధంగా రైతాంగాన్ని వ్యవసాయం సంక్షేమంలో వ్యవసాయాన్ని మరి సంస్కరణ తెచ్చే విషయంలో కానీ, వెల్ఫేర్ స్కీమ్స్ల విషయంలో కానీ, దేశంలో మోసపోసిన పద్ధతిలో ఉన్న పాలనలో మార్పులు తేవాలనేటువంటి ఒక సంకల్పంతో టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే అనేక మంది జాతీయ నాయకుల్ని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయిన నేపథ్యంలో ఇవాళ పార్లమెంటరీ ఎన్నికలు కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ వైపుగా టీఆర్ఎస్ క్యాడర్ని సన్నద్ధం చేసే వైపుగా పార్లమెంటరీ స్థాయి సమావేశం, నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేటీఆర్ కీలక బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ కీలక బాధ్యత కూడా పార్లమెంటరీ ఎన్నికలకు సన్నద్ధం చేసే బాధ్యత కూడా కేటీఆర్ తీసుకున్నారు. దానిలో భాగంగా ఇవాళ మెదక్ వస్తున్నారు. మరిన్ని విషయాలు మనతో టీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉండబోతుంది, ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాన్ని అనుసరించబోతున్నారు, దేశ రాజకీయాల్లో ఎటువంటి అంచనా టీఆర్ఎస్ చేస్తోంది, ఎటువంటి పాత్ర టీఆర్ఎస్ పోషించబోతుంది మనతో చెప్పేదానికి అటు పటాన్చేరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు, అదేవిధంగా బెరోజర్ కార్పొరేషన్ చైర్మన్ ఉద్యోగుల సంఘ నాయకుడిగా పనిచేసినటువంటి దేవిప్రసాద్ గారు టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. దేవి గారు ముందుతో మాట్లాడించిన తర్వాత ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడిద్దాం. దేవి గారు, రాజకీయాల మీద టీఆర్ఎస్ ఒక అంచనా ఇస్తుంది, మీ అంచనా ఏంటి? దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ ఏం పాత్ర పోషిస్తుందని మీరు ఆశిస్తున్నారు? ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పటికే 3 సభల్లో కొంత రాజకీయ అవగాహన కలిగించారు దేశ రాజకీయాల పట్ల. బహుశా ఎటువంటి పరిణామాలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 7 దశాబ్దాలుగా పరిపాలించినటువంటి జాతీయ పార్టీలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయలేదనేటువంటి మాట ఇలా సర్వత్రా వినిపిస్తున్నటువంటి మాట. అంటే కనీసం కూడు గూడు నీడ ఇస్తామని హామీ ఇచ్చినటువంటి రాజ్యాంగం కూడా ఇలా అటువంటి ఏవి ఇవ్వలేనటువంటి అచేతన స్థితిలో ఇవాళ 3వ ప్రత్యామ్నాయం కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇలా దేశవ్యాప్తంగా తెలంగాణలో ప్రారంభించినటువంటి రైతు బంధు పథకం ఇలా అందరి పాలకులకు కూడా వెన్నులో దడ పుట్టిస్తూ ఉన్నది. ఇలా మేము ఒక సిట్ ఏర్పిస్తే ఆయన సిట్ ఒకటి ఏర్పాటు చేస్తున్నట్టుగా నిన్న ప్రకటించారు. కానీ మేము రైతు బంధు ప్రకటించాం, కంటి వెలుగు ప్రకటించాం, మేము అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఆ కార్యక్రమం
కార్యక్రమాలు కాపీ కొట్టడం చేతగాక ఇవాళ మొత్తంగా కూడా తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద ఒక రకమైనటువంటి బురద జల్లేటువంటి ప్రయత్నాలు, కుటిల ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆత్మగౌరవంగా బతకాలంటే ఇవాళ ఈ జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ కాంగ్రెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీలు ఈ దేశాన్ని పరిపాలించే విషయంలో లేకుంటే ఇతర రంగాల్ని అభివృద్ధి చేసే విషయంలో విఫలమైనాయని టీఆర్ఎస్ అనుకుంటుందా? డెఫినెట్గా అంటే జరగాల్సినంత జరగలేదు. డెఫినెట్గా వయసు రోజులు గడుస్తున్న కొద్దీ వయసు పెరుగుతుంది, కానీ అది పౌష్టికంగా పెరుగుతుందా లేదా అనేటువంటిదే ఇలా దేశ ప్రజల ముందు ఉన్నటువంటి సమస్య. కాబట్టి ఇలా ఏ విషయంలో కూడా ఇలా జాతీయ పార్టీలు సరైనటువంటి రీతిలో ప్రవర్తించుంటే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాల్సినటువంటి ఒక బృహత్తర బాధ్యత ఇలా కేసీఆర్ గారి మీద పడి ఉండేది కాదు. 24 గంటల విద్యుత్ వీరు అందించుంటే కాలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోయే మోటార్ల కింద తెలంగాణ రైతాంగం నలిగి ఉండేది కాదు. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా ఇవాళ ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఇప్పటికే రోల్ మోడల్గా తెలంగాణలో ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మన అభివృద్ధి జరగాలన్నా, మన కాళేశ్వరం ముందుకు పోవాలన్నా, మిషన్ భగీరథ ఇంటింటికి రావాలన్నా, తెలంగాణ చెరల రెండు పార్టీలు ఏ రకంగా విఫలమైనాయి, ఏ రంగాల్లో విఫలమైనాయి అనుకున్నారు? టీఆర్ఎస్ రేపొద్దున ఫెడరల్ ఫ్రంట్ లో కీలక భూమిక పోషిస్తే నూతనంగా ఏర్పడేటువంటి ప్రభుత్వంలో టీఆర్ఎస్ అనుసరించేటువంటి విధానాలు ఏ రకంగా ఉంటాయి దేశవ్యాప్తంగా అంటే ఏం చెప్తారు? డెఫినెట్ గా ఇవాళ జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ప్రభావం పడిపోతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మాట్లాడలేనటువంటి నిశ్చేత స్థితిలో ఉంది. కాబట్టి ఇలా 16 స్థానాలు సాధించి భారతదేశంలోనే ఒక రాజకీయ శాసించే విధంగా మేము యాచించి తెచ్చుకునే స్థాయి నుంచి శాసించే స్థాయికి కావాలని మా గౌరవ కేటీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ 3 సభల్లో కూడా కార్యకర్తలకు దిశ నిర్దేశం జరగడం బట్టింది. మొత్తంగా ఈ 16 పార్లమెంటు సాధించి శాసించే విధంగా ముందుకు పోతాం. తప్పకుండా 3వ ప్రత్యామ్నాయానికి కేజ్రీవాల్ ప్రకటన చూసినాం, మమతా బెనర్జీ ప్రకటన చూస్తూ ఉన్నాం. ఇలా దేశవ్యాప్తంగా 3వ ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి ఇటు తెలంగాణ వైపు మొత్తం 28 రాష్ట్రాలు చూసేటువంటి ఒక అనివార్య స్థితి ఏర్పడబోతా ఉంది. మరి మీ దగ్గరికి వస్తాం మైపాల్ రెడ్డి గారు, అంటే ఇవాళ రోల్ మోడల్ గా అంటే తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డ 29వ రాష్ట్రం, కొత్త రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం ఇవాళ సంక్షేమ రంగంలో రోల్ మోడల్ గా ఉంది అనేటువంటిది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గాని చెప్తున్నారు. బస్ ఈ రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఇతర పథకాలు, మిషన్ భగీరథ కానీ, ఈ పథకాలే ఇవాళ టీఆర్ఎస్ జాతీయ రాజకీయాల వైపు చూడటానికి కానీ జాతీయ స్థాయిలో వివిధ పార్టీలు, జాతీయ నాయకత్వం కూడా టీఆర్ఎస్ వైపు చూడటానికి కారణమవుతుంది అని అనుకోవచ్చా? 100% అనుకుంటారు, దాని గురించి ఎక్కడ సందేహం లేదు. కేసీఆర్ గారు 13 సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం పోరాటం చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలను గౌరవిస్తూ 28 రాష్ట్రాలకు అనుగుణంగా ఈరోజు కేసీఆర్ గారు తీసుకున్న పథకాలన్నీ భారతదేశ వ్యాప్తంగా వ్యాపిస్తూ ఉన్నాయి. ఈరోజు నరేంద్ర మోదీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఒరిస్సా పట్నాయక్ గారు కానీ ఈరోజు కేసీఆర్ గారి పథకాలన్నీ రూపకల్పన చేసి అందిస్తూ ఉన్నారు. రోజు 24 గంటల కరెంట్, మిషన్ భగీరథ, కాళేశ్వరం నుంచి 400 కిలోమీటర్ల ఇంటింటికి నల్ల, భారతదేశంలో పార్లమెంట్ సన్నాహ సభకు పూర్తి స్థాయిలో లాస్ట్ టైం మీద గెలిచిన దానికంటే ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఎవరైనా కేసీఆర్ గారు పెట్టిన క్యాండిడేట్ను భారీ మెజారిటీ 5 నుంచి 6 లక్షల ఓట్లతోని ఈ జనం గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. అసెంబ్లీలో మీ పార్టీ విజయ డంకా మోగించింది. బస్సు పార్లమెంట్ ఎన్నికల తర్వాత వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి, ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి మార్పులు వస్తాయని మీరు అనుకున్నారు? విపక్షాల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందని మీ అంచనా ఉంది? తప్పకుండా కాంగ్రెస్ బీజేపీకి ఆడరాక పాతగజలను లేని పని బురద చల్లుతా ఉన్నారు, కానీ అది వచ్చేది కాదు, పోయేది కాదు. 16కు 16 సీట్లు గెలిచి కేసీఆర్ గారు సెంట్రల్లో చక్రం దింపి ఆయన చెప్పిన క్యాండిడేట్ ప్రధానమంత్రి కావడం ఖాయమని ప్రజలు భావిస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజలు భావించే మాట తప్పకుండా ఫలితము వస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. రైట్, మనతో పాటు ఎమ్మెల్సీ ఉన్నారు. ఎమ్మెల్సీ గారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్సీ గారు, అంటే మైనార్టీ సెషన్లో ఈ దేశం ఈ రాష్ట్రం వైపు చూస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీస్కి ఏం చేసింది? దేశవ్యాప్తంగా మైనార్టీస్ ఇవాళ థర్డ్ ఫ్రంట్ అనేటువంటి కానీ ఇలాంటి ఫెడరల్ ఫ్రంట్ అనుకున్నారు. మైనార్టీస్ అందరూ కేసీఆర్ వైపు కానీ ఫెడరల్ ఫ్రంట్ వైపు కానీ చూసే ఆలోచనలు ఉన్నాయని అనుకోవచ్చా? దేశంలో ఈరోజు ఏదైనా పార్టీ మైనార్టీలకు చేసిందంటే అది కేసీఆర్ గారి నాయకత్వంలో. దేశ స్వాతంత్రం దొరికిన తర్వాత ఎప్పుడు కూడా మైనార్టీలకు ఇంత లబ్ధి చెందలేదు.
ఇవాళ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్సే కానీ షాదీ ముబారకే కానీ దేశంలో ఏ రాష్ట్రంలో అది కశ్మీర్ రాష్ట్రంలో కూడా జరగనటువంటి సంఘటనలు ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వంలో మైనార్టీలు హ్యాపీగా ఉన్నారు. 2 పూటలు తింటుర్రు, మంచిగా పంటుర్రు, హ్యాపీగా ఉన్నారు. ఇవాళ ఈ దేశంలో ఒక తెలంగాణ నుంచి మంచి మెసేజ్ పోతా ఉన్నది అని చెప్పని చేస్తాం. రైట్. అంటే మైనార్టీస్ విషయంలో అదేవిధంగా ఎస్టీల విషయంలో రిజర్వేషన్ల విషయంలో ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీల ఆర్థిక స్థితిగతులు కానీ ఎస్టీల యొక్క ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్లు పెంచుకోవాలని మీ రాష్ట్ర సర్కార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ కేంద్రంలో దానికి సరైనటువంటి స్పందన రాలేదు. దీని మీద భవిష్యత్తులో ఎలా ఉంటుంది? దీని మీద మీ కామెంట్ ఏంటి? మైనార్టీలు దయచేసి తెలంగాణ ప్రజలు తెలంగాణ మైనార్టీలు 16కు 16 సీట్లు గెలిపిస్తే రేపు కేసీఆర్ గారు అక్కడ చక్రం తిప్పేందుకు ప్రయత్నం చేస్తారు. తప్పకుండా రాబోయే దినాల్లో అది ఎస్సీలేకే కానీ ఎస్టీలేకే కానీ మైనార్టీలేకే కానీ తప్పకుండా 12% రిజర్వేషన్ వచ్చడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పి పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నది. చివరిగా జయప్రసాద్ చెప్పండి, ఇవాళ జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ గారు అవకాశం ఫెడరల్ ఫ్రంట్ ఇందాక మీరు విశ్లేషించినట్టుగా ఈ దఫా జాతీయ పార్టీలు సింగిల్ గా అధికారంలోకి వచ్చే నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల కూటమితో ఫెడరల్ ఫ్రంట్తో ఎప్పుడు కూడా ఒకళ్ళు దించి ఒకళ్ళు ఎక్కించడం మా విధానం కాదు. ఇవాళ దేశంలో మార్పులు తేవాలనేటువంటిది మా విధానం. ఆ రకంగా మోసపోసిన పద్ధతుల్లో మార్పులు ఉన్నాయి. అది వాటాల ట్యాక్సుల పన్నుల వాటాలో కానీ లేకుంటే ఇతర నదీ జలాల విషయంలో కానీ అని ఉంటుంది. ఆ రకమైన అవకాశం వస్తే జాతీయ స్థాయిలో కేసీఆర్ గారు ఏ రకమైనటువంటి మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది, ఏ రకమైన పాత్ర పోషించే అవకాశం ఉంది, దేశంలో ఏ రకమైనటువంటి ఒక నూతన నాయకత్వం ఎమర్చే అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చా? జాతీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఆర్థిక విధానంలో పెద్ద మార్పు లేదు. ఎందుకంటే అవే మూసపోసిన ఆర్థిక విధానాల్ని కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇలా 3వ ప్రత్యామ్నాయం ప్రజల ముందు అనేక నూతన ఆర్థిక విధానాలు కావాలని కోరుకుంటా ఉన్నది. ఇలా మనం కట్టే పన్నుల్లో వచ్చేటువంటి వాటాను ఇలా జనాభా ఆధారంగా ఇచ్చి గ్రోత్ ఉన్నటువంటి రాష్ట్రాలను అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ వాటాలో మాకు సరైనటువంటి వాటా రావాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు.